ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. విద్యా సామాజిక సేవ యువత అభివృద్ధి కోసం భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని సేవా సంకల్ప్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీ లీలా తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని సుబ్బారావుపేట హైస్కూల్లో సేవా సంకల్ప్ ఆర్గనైజేషన్ సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో 450 మంది విద్యార్థులకు డైరీలను వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీలీల బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ పెద్దలందరూ మాట్లాడారు. ఏమని ఈ డైరీ గురించి కొన్ని ప్రత్యేకతలు చెప్పారు. ఎంతమందికి డైరీ వాల్యూస్ తెలుసాయి? హ్యాండ్ రైజ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఖచ్చితంగా దీన్ని ఉపయోగించాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఉపయోగించిన పక్కన పెట్టడం ఉన్నవాళ్ళు కాదు. డిసిప్లిన్ మన స్కూల్ కూడా ప్రత్యేకత ఏంటంటే సుబ్బారావుపేట హై స్కూల్ అంటేనే డిసిప్లిన్ అంటేనే సుబ్బారావుపేట హై స్కూల్. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి హ్యాండ్ క్లోజ్ చేయండి. అందరికి ఇంపార్టెంట్ కదా? ఓకే, మీరు అందరూ చెప్పలేని విషయం ఏంటంటే కరెక్ట్గా చదువుపెట్టి వినండి. ఈచ్ వన్ వచ్చి 500 మీకు మేము సేవ్ చేస్తున్నాం. అదేంటి, ఇది వాల్యూ ఉందన్నారు కదా. ఎంతమంది తీసుకుంటారు? హ్యాండ్ రైజ్ చేయండి. వాము నిజంగానే చాలా గట్టి. అందరూ ఒకసారి క్లాస్ గట్టిగా. ఎవరైనా క్లోజ్ చేస్తారేమో అనుకున్నా, బట్ లేదు. మేము హాస్పిటల్ని ఇలానే ఇస్తున్నాం. మేమేమి పర్చేస్ చేయట్లేదు. అండ్ నిజంగా హ్యాపీ. అందరూ డౌన్ చేస్తారేమో అనుకున్నాను. నిజంగా మేడం కానీ ఇప్పుడు ఏదైతే ఎగ్జైట్మెంట్ ఉందో, ఇయర్ ఎండింగ్ లాస్ట్ డేట్ కూడా నేను ఈ డైరీస్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఏదో ఇచ్చేసాము, నలుగురు నుంచి కలెక్ట్ చేసేసాము, అమౌంట్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేసామని కాదు. దీని వాల్యూ ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి కానీ, అక్కడ ఉన్న క్లాస్ టీచర్స్ కానీ అందరికీ వీటి వాల్యూ తెలుసు. కానీ మీరు ఉపయోగించడం కొత్త కాబట్టి మీకు తెలియకపోవచ్చు. కానీ శ్రద్ధగా ఇది ఎంత డిసిప్లైన్గా మీరు వాడితే మీ లైఫ్ని కరెక్ట్గా డిసిప్లైన్గా టైం టు టైం ఈచ్ వన్ డే కానీ ఇయర్ కానీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఇది మీకు ఒక మార్గదర్శకం అవుతుంది. ఓకేనా? అందరూ యూజ్ చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. అండ్ ప్రధాన ఉపాధ్యాయుల గారికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా స్కూల్కి ఇది వాంటింగ్ ఉంది మేడం. ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేసుకుంటే మా స్కూల్కి ఇది మైనస్ ఉండడం వల్ల అది సరిగ్గా డిసిప్లిన్ మిస్ అవుతుంది. స్కూల్ పేరెంట్స్ అన్ని విషయాలు షేర్ వేయలేకపోతున్నాం. స్ట్రెంత్ ఎక్కువ అవడంతో షేర్ వేయలేకపోతున్నాం. కాబట్టి మాకు ఇది వాంటింగ్ ఉందని ఫస్ట్ నా దృష్టికి తీసుకొచ్చింది మేడమే. సో మేడం ఒకసారి బిగ్ క్లాస్. మరి మీరు ఉపయోగిస్తారా ఇదంతా? నిజంగా ఇంకొక విషయం చెప్పనా, ఎవరైతే ఈ డైరీ ప్రతి స్టూడెంట్కి వస్తారు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ప్రతిరోజు తమ లక్ష్యాలను నమోదు చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సేవా సంకల్ప్ ఆర్గనైజేషన్ దాతలను మానేపల్లి భార్గవ్, గౌరీశంకర్, వరప్రసాద్, కాకరపర్తి మురళి, నాగరాజు, సామాజిక సమరసత వేదిక టీం సభ్యులు సన్నిధి సత్యకుమారి, సన్నిధి దేవి, గురుడి సతీష్, కిషోర్, కర్రి రాజారావులను శ్రీలీల అభినందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మి, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఏవీ9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం. Okay.